హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెవెన్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు #ఆర్య. సో హోప్ అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను కదా. అండ్ యా ఇంకోటి ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు గాను అందరికీ చాలా 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 థ్యాంక్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అండ్ నిన్న మనం లైవ్ లైవ్ చాట్ కూడా కండక్ట్ చేసి ఉన్నాము. సోను గారు ఒక్కసారి అలా మెరుపు తీగలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అండ్ మిగతా వాళ్ళు ఎవరు నాకైతే నేను 1 hour 7 minutes చేసినట్టున్నాను లైవ్ చాట్. బట్ ఎవరూ కనపడలేదు. సోను గారు ఒక్కరే వచ్చారు. సో సోను గారు రియలీ వెరీ థ్యాంక్స్ వచ్చినందుకు లైవ్లో. అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా మన తెలుగు వాళ్ళు అమ్మయ్య అనిపించింది అనమాట. అంతా తమిళ వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళు ఎవరూ లేరు. అరే ఏంటిది అనుకున్నాను. ఈలోపు సోను ఇలా మెరుపు తీగలాగా సప్పన వచ్చి వెళ్ళిపోయింది అనమాట. రామ్మ మెరుపు తీగ అన్నట్టుగా. ఎనీవేస్ థ్యాంక్ యూ సోను. ఓకే, ఇంకా యాక్చువల్గా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. సో మేబీ గొంతు కొంచెం బొంగురు, మామూలుగానే మంది బొంగురు గొంతు, ఇంకా కొంచెం బొంగురుగా వినిపించవచ్చు మీకు. ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. ఓకే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే ఆరోహి వాళ్ళ చెల్లెలు రియాని ఆరోహిని ఇద్దరిని రమ్మని అంటుంది కాబట్టి వస్తారు. తర్వాత తనకు కోపం వస్తుంది. తను బాధపడుతూ ఉండగా ఒక చిన్న రొమాంటిక్ మూమెంట్ జరుగుతుంది రియాకి అండ్ ఆరోహి మధ్యలో. ఆ తర్వాత తను పడుకుని పోతుంది. రియాకి ఆకలేసి బయటకు వచ్చినప్పుడు శివ ఆరోహి వాళ్ళ చెల్లెల్ని ఒక చెడు ఉద్దేశంతో రూమ్ వైపుగా తీసుకెళ్ళడం చూసి వాళ్ళని ఫాలో చేసి తన చెల్లెల్ని ఆరోహి వాళ్ళ సిస్టర్ని కాపాడుతుందన్నమాట. ఆ కాపాడే క్రమంలో రియాకి దెబ్బలు తాకుతాయి. ఆరోహి వాళ్ళ బాస్ని పిలిచి వాళ్ళ అబ్బాయిని కోపంగా ఇంకో ఛాన్స్ ఇస్తూ వాళ్ళ బాస్కి అప్పచెప్పేసి ప్లీజ్ కాపాడుకోండి సార్ మీ అబ్బాయిని అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తుందన్నమాట. ఇంకా తర్వాత తలకు ఒక చిన్న కట్టు కట్టించుకొని ఇంకా బయలుదేరుతారు రియా, ఆరోహి అండ్ ఆరోహి వాళ్ళ చెల్లెలు రియా వాళ్ళ ఇంటికి రియాని డ్రాప్ చేయడానికి. తెల్లవారుజామున 4 వాళ్ళ ఇంటి రియా వాళ్ళ ఇంటికి చేరతారనమాట. చేరిన తర్వాత రియా అండ్ ఆరోహి కార్ దిగుతారు. ఆరోహి వాళ్ళ సిస్టర్ కూడా కార్ దిగబోతూ ఉంటే ఆరోహి వచ్చి వద్దు నువ్వు కార్లోనే ఉండు, నేను లోపలికి వెళ్ళి ఆంటీ అంకుల్తో మాట్లాడి వచ్చేస్తాను, నువ్వు అప్పటిదాకా లోపలే కూర్చో అని చెప్పుద్ది అనమాట. అంటే సరే అక్క త్వరగా వచ్చేసేయ్ అని చెప్పి తన కారులోనే కూర్చుంటుంది. ఈలోపు రియా వచ్చేసి వద్దు లోపలికి రాకు, లోపలికి వస్తే ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా అని అడుగుతుంది అనమాట. అంటే ఆరోహి అర్థమవుతుంది, ఏదైనా సరే నేను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను అని అంటుంది అనమాట. అప్పుడు రియా వద్దు మా నాన్న సంగతి నీకు తెలీదు, ఆయన ఇప్పుడు నన్ను ఈ దెబ్బలో చూశాక ఆయన రెచ్చిపోతారు, ఏం మాట్లాడతారో కూడా అర్థం అవ్వదు ఆరోహి. సో ప్లీజ్ నువ్వు రాకు, నువ్వు ఇటు నుంచి ఇటు వెళ్ళిపో, నేను మాట్లాడతాను అమ్మ నాన్నతోటి, నేను మాట్లాడి అంతా సర్దు మరిగాక నువ్వు వచ్చి అపాలజీ చెప్పాలనుకుంటే అప్పుడు చెప్పుకుందో, కానీ ఇప్పుడు వద్దు వెళ్ళిపో అని అంటుంది అనమాట రియా. బట్ ఆరోహి వచ్చేసి లేదు నేను మీ అమ్మకి ప్రామిస్ చేశాను, రియాని సేఫ్గా తీసుకొచ్చి మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను ఆంటీ అని చెప్పాను. బట్ ఇప్పుడు చూస్తే నీ తలకి ఇంత పెద్ద దెబ్బ తాకింది, ఇప్పుడు నేను వెళ్ళిపోతే పారిపోయాను అనుకుంటారు కానీ వెళ్ళిపోయాను అనుకోరు, అది మన రిలేషన్షిప్కి ఏదన్నా ప్రాబ్లం అవుతుంది, అది నాకు ఇష్టం లేదు,
బట్ నిజంగా కూడా నేను తప్పు చేశాను. నేను మీ అమ్మకి ప్రామిస్ చేశాను, నిన్ను సేఫ్గా తీసుకొస్తాను, నీ బాధ్యత అంతా నాది, నీకు ఒక చిన్న గీటు కూడా పడకుండా సేఫ్గా తీసుకొస్తానని మీ అమ్మకి చెప్పాను. నేను ఆ మాట తప్పాను కాబట్టి ఏమన్నా పడతాను, నాకు ప్రాబ్లం లేదు, పద అంటారనమాట. అంటే రియా మళ్ళీ చెప్పుద్ది, వద్దురా ప్లీజ్ అర్థం చేసుకో, ఈ టైంలో నువ్వు చాలా హర్ట్ అవుతావు, మా నాన్నగారు మాట్లాడితే ఏమన్నా అటు ఇటుగా నువ్వు హర్ట్ అవుతే మళ్ళీ నేను హర్ట్ అవుతాను, అవసరమా మనకి, వద్దు వెళ్ళిపో అని చెప్తూ ఉంటుందన్నమాట రియా. బట్ ఆరోహి వచ్చేసి లేదు, కరెక్ట్ కాదు కూడా, నేను చెప్తున్నాను కదా, పారిపోయాను అనుకుంటారే కానీ వెళ్ళిపోయాను అనుకోరు, సో పద ఏదైతే అది అయింది, ఫేస్ చేద్దాం ఇద్దరం కలిసి అని చెప్పి, ఎప్పటికైనా ఫేస్ చేయాలి కదా, పద వెళ్దామని చెప్పేసి తను చేయి పట్టుకొని వాళ్ళ చెల్లిని, ఇక్కడే నువ్వు కూర్చో నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి వాళ్ళ చెల్లి మధ్యలో అంటుందన్నమాట, పోనీ నేను కూడా వస్తాను అని. లేదు లేదు నువ్వు కూర్చో అని చెప్పేసి ఇంకా తన రియా చేయి పట్టుకొని ఆరోహి వాళ్ళ రియా వాళ్ళ మెయిన్ డోర్కి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తుంది. తెల్లవారుజామున 4కి. సో వాళ్ళ నాన్నగారు వస్తాడనమాట, వచ్చి ఓపెన్ చేస్తారు డోర్ని. సారీ, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఓకే, సో వాళ్ళ నాన్నగారు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. డోర్ ఓపెన్ చేసి అసలు చూడటమే రియాన్ చూసి రియాన్ చూడటం కూడా కాదు, తలకున్న బ్యాండేజ్నే చూస్తారనమాట. బ్యాండేజ్ని చూసేసరికి టెన్షన్లో రియా ఏమైంది అని చెప్పి ఆరోహిని పక్కన నెట్టేసి రియాని లోపలికి తీసుకొని వచ్చి సోఫా మీద కూర్చోబెట్టి రియా వాళ్ళ అమ్మని గట్టిగా పిలుస్తాడనమాట. ఓయ్ ఎక్కడున్నావు, ఒక్కసారి బయటికి రా అర్జెంటుగా అని చెప్పేసి అనేసరికి ఆవిడ కంగారుగా బయటకు వస్తుంది. ఎంత గట్టిగా అరుస్తారంటే రియా వాళ్ళ నానమ్మ వాళ్ళ అన్నయ్య సంతోష్ కూడా వాళ్ళ రూమ్లలో నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చి చూస్తే తలకి బ్యాండేజ్ కట్టేసి ఉంటుందన్నమాట. తలకి బ్యాండేజ్ కట్టేది ఉండి చూసి అందరూ కూడా ఏమైంది అని రియాని చూస్తున్నారు తప్ప బయట ఉన్న ఆరోహిని ఎవ్వరూ పట్టించుకోవట్లా. సో ఆరోహి ఏమో ఎవరన్నా నన్ను లోపలికి పిలిస్తే లోపలికి వెళ్ళి మాట్లాడదాము, ఎందుకంటే ఫస్ట్ టైం రియా వాళ్ళ ఇంటి బయట రియాని డ్రాప్ చేసి వెళ్ళడమే కానీ ఎప్పుడు ఇంట్లోకి వచ్చింది లేదు ఆరోహి రియా వాళ్ళ ఇంట్లోకి. సో కాబట్టి సరే ఎవరైనా ఇన్వైట్ చేస్తే లోపలికి వెళ్దాము అన్నట్టుగా బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది డోర్ దగ్గర. బట్ ఎవరు తను పట్టించుకోరు అందరూ, ఎందుకంటే రియా వాళ్ళ ఇంట్లో రియా అంటే అందరికీ చాలా ముద్దు, చిన్న అందరికంటే వయసులో చిన్నది అండ్ ఆడపిల్ల అండ్ వర్కింగ్ విమెన్. ఓకే, వాళ్ళ ఇంట్లో తనే ఆధారం. సో అన్ని ప్రకారంగా రియా ఇస్ ద బెస్ట్ అనమాట వాళ్ళ ఇంట్లో. కాబట్టి అందరూ రియాకి ఏమైపోయింది అన్న దీనిలోనే ఉంటారు కానీ ఎవరు ఆరోహిని పట్టించుకోరు. కొద్దిసేపు ఒక రెండు నిమిషాల తర్వాత రియా వాళ్ళందరినీ పక్కకి జరిపేసి, ఆరోహి అక్కడే ఉండిపోయావేంటి, ఇక్కడ దాకా వచ్చి లోపలికి రా అని అంటదనమాట. అన్న తర్వాత అప్పుడు రియా వాళ్ళ మదర్ ఆరోహిని చూస్తారు. అప్పటి వరకు ఎవరూ చూడరు అనమాట. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ నానమ్మ కానీ, వాళ్ళ నాన్న చూస్తాడు కానీ పట్టించుకోడు. సో సారీ అమ్మ, నేను నిజంగా చూడలేదు, గమనించలేదు, రండి ఎందుకు అక్కడే ఉండిపోయారు, కమ్ ప్లీజ్ రండి లోపలికి రండి అని చెప్పి రియా వాళ్ళ మదరు డోర్ దాకా వెళ్ళి ఆరోహిని లోపలికి తీసుకొని వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆరోహి కొంచెం సెటిల్ అయిన తర్వాత, సారీ ఆంటీ, నేను మీకు మాట ఇచ్చాను, రియాని జాగ్రత్తగా తీసుకొస్తాను, నాది బాధ్యత అని చెప్పాను, బట్ ఇప్పుడు చూస్తే ఇలా దెబ్బ తాకించుకొని తీసుకొని వచ్చాను, తెలియకుండానే చిన్న యాక్సిడెంట్ లాగా అలా జరిగిపోయిందండి, నేను ఏంటి అనేది వివరిస్తాను అని చెప్పి తను రియా వాళ్ళ మదర్తో మాట్లాడుతుండగానే రియా వాళ్ళ ఫాదర్కి బాగా కోపం వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఇంకా తన్ని మాట్లాడినప్పుడు ఎదురుగా తిట్టడం మొదలు పెట్టేస్తాడనమాట. అసలు నీకు
అసలు భయం ఉందా, బుద్ధి ఉందా? హ్మ్. నా కూతుర్ని ఎలా తీసుకొస్తానని తీసుకెళ్ళావు? ఎలా తీసుకొచ్చి మాకు అప్పచెప్తున్నావు? అసలు నీకెంత ధైర్యం ఉంటే ముందుగా పర్మిషన్ తీసుకొని తీసుకెళ్ళాలని తెలీదా? మేము ఒప్పుకుంటామో ఒప్పుకోమో తెలీదు. మీరేంట్రా అంటే బయలుదేరిపోయి సగం దూరానికి వెళ్ళిపోయి ఆ తర్వాత లేట్ అవుతుంది, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని ఫోన్ చేసి చెప్పారే తప్ప, అయినా మీరే చిన్నపిల్లలు, మీరు ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరిద్దరు వెళ్ళటం ఏంటి? మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా? మీ అమ్మ లేదా? మీ మేనమామ ఒకడు ఉన్నాడన్నారు కదా, ఆయన ఉన్నారు కదా, ఆయన్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా, నా కూతురుని ఎందుకు తీసుకెళ్ళావు అని చెప్పి ఆరోహిని రియా వాళ్ళ నాన్నగారు తిడుతూనే ఉంటారనమాట. అలా తిడుతున్నంతసేపు ఆరోహి ఏమీ మాట్లాడదు. ఎందుకు అంటే తను ఫీల్ అవుతుంది తన వల్ల తప్పు జరిగింది అని చెప్పి. అందుకని తను ఏమీ మాట్లాడకుండా అలా నించుండిపోతుంది అనమాట, తల కిందకు ఉంచుకొని. రియా వాళ్ళ మదరు, వాళ్ళ నానమ్మ, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్నగారిని ఎంతో కంట్రోల్ చేయడానికి చూస్తారు. అరే ఆ అమ్మాయి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది, ఒక్కసారి విందాము తను ఏం చెప్పాలనుకుంటుందో ప్లీజ్ అని అందరూ బ్రతిలాడుతున్నా కూడా లేదు, నా కూతుర్ని సేఫ్గా డ్రాప్ చేస్తానన్న అమ్మాయి తన్ని ఇలా ఇంత పెద్ద గాయంతో బ్యాండేజ్తో తీసుకొని వచ్చింది, అసలు బాధ్యత అనేదే లేదు ఈ అమ్మాయికి అని చెప్పి ఇంకా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనమాట ఆరోహి మీద వాళ్ళ నాన్నగారికి. అప్పటికీ రియా చెప్పుద్ది, లేదు నాన్న, తన తప్పు ఏమీ లేదు నాన్న, ఒక్కసారి అసలు తను ఏం చెప్పాలనుకుంటుందో విను నాన్న, చెప్పాలనేది వినకుండా నీ పాటికి నువ్వు ఏదో చెప్తావేంటి నాన్న, ప్లీజ్ నాన్న ఒక్కసారి అని అంటున్నా కూడా రియా మాట కూడా పట్టించుకోడనమాట వాళ్ళ నాన్న. ఇంకా ఆరోహికి ఏం చేయాలో తెలియట్లా. వాళ్ళ నాన్నగారికి ఎంత రిక్వెస్ట్, సారీ అంకుల్, నిజంగా ఇలా అవుతుందని నేను అనుకోలేదు, అండ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగిపోయింది ఆంటీ, మీరన్నా అర్థం చేసుకోండి, అంకుల్కి మీరన్నా చెప్పండి, ప్లీజ్ నాకు ఒక్కసారి వివరించుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నా కూడా ఆయన వినడనమాట. అయితే ఈలోపు కారులో ఉన్న ఆరోహి వాళ్ళ సిస్టర్కి ఏ గట్టి అరుపులు వినిపిస్తాయి. అరుపులు వినిపించేసరికి ఏంటి ఇంత గట్టిగా అరుస్తున్నారు అని చెప్పి తను కారు దిగి డోర్ వైపుగా వస్తుంది. డోర్ వైపుకి వచ్చి చూసేసరికి వాళ్ళ అక్క ఇంకా ఆల్మోస్ట్ మోకాళ్ళ మీద కూర్చోలేదే తప్ప ఆ రేంజ్లో బ్రతిలాడుకుంటుందన్నమాట వాళ్ళ నాన్నగారిని, తన మాట వినండి అని చెప్పి. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినండి అని తన కళ్ళల్లోంచి నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడుతూనే ఉంటుందన్నమాట ఆరోహి. ఈ సంఘటన చూసిన మన ఆరోహి వాళ్ళ చెల్లెలకి చాలా ఏడుపు వచ్చేసి అక్క అనుకుంటూ లోపలికి వస్తుంది అనమాట. అంటే అప్పుడు ఆరోహి వాళ్ళ చెల్లెల వైపు చూసుకొని ఫాస్ట్గా కళ్ళల్లో నీళ్లు తుడిచేసుకొని, రియా కూడా తన కళ్ళల్లో నీళ్లు తుడిచేసుకొని ఆరోహి వాళ్ళ చెల్లెల్ని ఆరోహి అంటుంది అనమాట, నువ్వెందుకు వచ్చావు, కారులో కూర్చోమని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు నువ్వు, వెళ్ళు కారులో కూర్చోపో, వస్తున్నా నేను 5 minutesలో వచ్చేస్తా అని అంటుంది అనమాట. అంటే అలా కాదక్క, నువ్వేం తప్పు చేసావు రియా, నువ్వేం తప్పు చేసావు, మీరిద్దరు ఏం తప్పు చేశారు, తప్పు చేసింది నేను అంకుల్, సారీ ఆంటీ, నిజంగా సారీ, యాక్చువల్గా వాళ్ళిద్దరు తప్పు ఏమీ లేదు అంకుల్, తప్పు చేసింది నేను మా అక్కకి ఫోన్ చేసి రియాని తీసుకొని ఆ రిసార్ట్కి రమ్మని చెప్పానే తప్ప వాళ్ళిద్దరు తప్పులు ఏమీ లేదు అంకుల్, ప్లీజ్ మా అక్క చెప్పేది ఒక్కసారి వినండి అంకుల్ అని తను కూడా బ్రతిలాడటం మొదలు పెడుతుంది అనమాట. బట్ స్టిల్ ఆయన వినటానికి రెడీగానే ఉంటాడు. ఇంకా రియా కోపం స్టార్ట్ అయిపోతుంది. అరే ఇంతమంది చెప్తున్నారు, ఒక్కసారి ఒక మాట వినటానికి ఏంటి నాకు అనే కోపంలో ఆరోహి, సారీ, మా ఫ్యామిలీ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను, అసలు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు, నువ్వు వెళ్ళు, నేను పొద్దున వచ్చి నిన్ను కలుస్తాను, ప్లీజ్ ఇప్పటికైతే ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మ కంగారు పడుతూ ఉంటుంది, మీ చెల్లి చూడు ఎలా ఏడుస్తుందో, ప్లీజ్ వెళ్ళు, తర్వాత చూసుకుందాము, తర్వాత మాట్లాడతాను, నేను ఫోన్ చేస్తాను అని అంటే, అది కాదు రియా, మీ నాన్న అంటే మా నాన్న వదిలే,
నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు ప్లీజ్ అని అంటదనమాట. అని అనగానే తనకి ఇంకా భయము, ఆ బాధ ఎక్కువైపోతున్నాయి ఆరోహికి. ఎందుకంటే దీని మూలంగా వాళ్ళ నాన్నగారు రియాని తన దగ్గర నుంచి ఎక్కడ దూరం చేసేస్తారో, ఈ రిలేషన్షిప్ ఎక్కడ విడిపోతుందో, తను నాకు నిజంగా దూరం అయిపోతుందో, నేను బ్రతకగలనా తను లేకుండా, అసలు ఏంటిది అన్న ఒక కన్ఫ్యూజను, బాధ, మనసు విరిగిపోయి కళ్ళల్లోంచి నీళ్ళు కారుతూనే ఉంటాయి ఆరోహికి. ఇంకప్పుడు రియా ఆరోహి వాళ్ళ చెల్లెల వైపుగా తిరిగి, లేదమ్మా మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అక్కని తీసుకొని వెళ్ళిపో నువ్వు, నేను తర్వాత కుదిరితే నేనే మీ ఇంటికి వస్తాను, లేదా ఫోన్ మాట్లాడతాను, మీ అక్కనైతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అంటే, సరే రియా అని చెప్పేసి అక్క ఆరోహి చేయి పట్టుకొని తను తీసుకెళ్తూ ఉంటే ఆరోహి రియా వైపుగానే చూసుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా కార్ ఎక్కేసి కార్ స్టార్ట్ చేసుకొని వాళ్ళు ఇంటికి దారి పొడుగుతా కూడా ఒక్క మాట కూడా ఉండదు ఆరోహి చెల్లెలకి మధ్యలో. ఇంక మధ్యలో ఆరోహి వాళ్ళ చెల్లెలే, అక్క ఏం కాదక్క, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్, నువ్వు బాధపడకు, అండ్ ఐఎమ్ రియల్లీ సారీ, ఇలా అవుతుందని నేను అనుకోలేదక్క అని మాట్లాడుతున్నా కూడా ఆరోహి అసలు ఒక్క మాట కూడా మాట్లాడదు. అలా వెళ్ళిపోతూ శూన్యంలో చూసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇటువైపు రియాకి మాత్రం వాళ్ళ నాన్నగారి మీద బాగా కోపం వచ్చేసి, నాన్న మనుషులను అర్థమే చేసుకోవా నువ్వు, అసలు తను ఏం చెప్పాలనుకుంటుందో వినటానికి ఏంటి నీకు ప్రాబ్లం అంటే, నువ్వు నా ప్లేస్లో ఉండి నీకు ఒక కూతురు పుట్టి నువ్వు దాన్ని గారాభంగా పెంచుకుంటున్నప్పుడు తనకి ఎవరి ద్వారానో ఇలానే దెబ్బ తాకి తీసుకొని వస్తే అప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది, అప్పటిదాకా నా బాధ నీకు అర్థం కాదు అని చెప్పి వాళ్ళ నాన్న అరుస్తాడనమాట రియా మీద. అరవంగానే ఇంకా రియా కొంచెం అర్థం చేసుకొని, అది కాదు నాన్న, నీ బాధ నాకు అర్థమవుతుంది, నేను కాదనట్లా, కానీ అవతల వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా నువ్వు వినాలి కదా, అది వినకుండా నీ నోటికొచ్చింది నువ్వు మాట్లాడేస్తే తను ఎంత బాధపడుతుంది. ఒకవేళ తను వెళ్ళిపోవాలి అనుకుంటే తన్ని కారు దిగకుండా నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు వెళ్ళిపోండి అని నేను అన్నాను నాన్న. అయినా సరే లేదు, నేను మీ అమ్మకి ప్రామిస్ చేశాను దట్ సేఫ్గా మీ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేస్తాను ఆంటీ అంటారు. ఒక్క మాట కోసం తను ఇంటి లోపలికి వచ్చింది, నేను వద్దనే చెప్పాను. ఇక్కడ అర్థం కావట్లేదా నాన్న మీకు? ఆరోహి నిజాయితీ ఏంటో అర్థం చేసుకోవాలి కదా నాన్న. అసలు తనకేం అవసరం చెప్పండి మీతో మాటలు పడటానికి? తనకున్న ఆస్తికి, అందానికి, ఐశ్వర్యానికి తనకేం అవసరం? నన్ను అక్కడ రోడ్డు మీదనే వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ అలా చెయ్యలేదు. ఎందుకు చేయలేదు? అర్థం చేసుకోవాలి కదా మీరు. తను ఏం చెప్పాలనుకుంటుందో కూడా వినకుండా మీరు తను అలా మాట్లాడటం నాకైతే నచ్చలేదు నాన్న అని తను కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా అక్కడ వాళ్ళ అమ్మ, రియా వాళ్ళ అమ్మ, అన్నయ్య, వాళ్ళ నానమ్మ కూడా అదో రకంగా ఒక లుక్ ఇచ్చేసి వాళ్ళ నాన్నగారికి ఎవరి పనులలోకి, రియా వాళ్ళ మదర్ ఏమో కిచెన్లోకి వెళ్ళిపోవటం, మిగతా ఇద్దరు రియా వాళ్ళ అన్నయ్య ఏమో రియా రూమ్కి వెళ్తాడు తన్ని కన్విన్స్ చేయడానికి, కూల్ చేయడానికి, అండ్ వాళ్ళ నానమ్మ తన రూమ్లోకి వెళ్ళిపోతుందన్నమాట. సో అండ్ ఇంకా రియాకి ఏడుస్తూనే ఉంటుంది రూమ్లో కూర్చొని. సో అటువైపు ఈశ్వరి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడో రెండు గంటల క్రితం ఫోన్ చేశారు, ఇంకా రాలేదు, ఏంటి సేఫ్గా ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్లో వస్తున్నాయి, ఏమైంది అని చెప్పి ఆరోహికే కాల్ చేసి ఆరోహి ఫోన్ స్విచ్ ఆఫ్ అనమాట. వాళ్ళ చెల్లికి ఫోన్ చేయాల. సరే అని ఇంకా వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తే అమ్మ 5 నిమిషాల్లో ఇంటి ముందు ఉంటాము అని చెప్పి వాళ్ళ చెల్లి కాల్ కట్ చేస్తుంది. అప్పుడు కానీ రిలాక్స్ అవ్వదు ఈశ్వరి. ఇంకా కారు పార్క్ చేసిన తర్వాత ఆరోహి ఇంట్లోకి అసలు ఒక
ప్రాణం లేని బొమ్మలాగా అలా నడుచుకుంటూ తన రూమ్ వైపుగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇక కారు ఆగిన కొద్దిసేపటికే ఆరోహి వాళ్ళ సిస్టరు రియాకి కాల్ చేస్తుంది. సేఫ్గా రీచ్ అయ్యాము, యూ డోంట్ వరీ అని చెప్పేసి అనగానే, అమ్మయ్య థ్యాంక్స్, ఆరోహి ఎలా ఉంది అని అడుగుతుంది అనమాట వాళ్ళ చెల్లెల్ని. ఎలా ఉంటుంది రియా, ఒక ప్రాణం లేని బొమ్మలాగా ఉంది, ఒక నవ్వు లేదు, ఒక మాట లేదు, అసలు నేను పలకరిస్తున్నా కూడా మాట్లాడలేదు, ఎక్కడో శూన్యంలో ఉంది అక్క అని చెప్పుద్దనమాట. సరే అయితే నువ్వు నీ లొకేషన్ నాకు షేర్ చేయవా, కుదిరితే నేను 10 తర్వాత 11 తర్వాత అలా మీ ఇంటికి రావడానికి ట్రై చేస్తాను అని అంటుందన్నమాట. అనగానే సరే అని చెప్పేసి తన నెంబర్ని షేర్ చేస్తుంది, తన లొకేషన్ని షేర్ చేస్తుంది రియాకి. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.